రాజధాని బ్యాంకాక్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ స్టూడెంట్స్ వారి టీచర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారని, ప్రస్తుతం హాస్పిటల్లో 16 మంది విద్యార్థులు, 3 టీచర్లు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. కాబట్టి మిగిలిన 25 మంది అగ్నికి ఆహుతై ఉంటారని భావిస్తున్నారు. స్కూలు పిల్లల్ని ఎడ్యుకేషనల్ ట్రిప్కి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషనల్ ట్రిప్లో భాగంగా బ్యాంకాక్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉతాయ్ థానీ ప్రావిన్స్కు విద్యార్థులను కొంతమంది టీచర్లు తీసుకెళ్లారు. అయితే ఆ ప్రావిన్స్లోని ఖచ్చితంగా ఏ ప్రాంతానికి తీసుకెళ్లారు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఎడ్యుకేషనల్ ట్రిప్ ముగించుకుని తిరిగి వస్తుండగా స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు సుమారు 12:30 ఖుకాట్లోని జీర్ రంగ్సీట్ షాపింగ్ మాల్ దగ్గరలో ఫాహోన్ యోతిన్ రోడ్పై బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సును వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు నుంచి ఇంకా మృతదేహాలను పూర్తిగా తొలగించలేదు. ఈ ప్రమాదంపై థాయిలాండ్ రవాణా శాఖ మంత్రి సూర్యా జ్వాంగ్రూన్ గ్రాంకిట్ స్పందించారు. బస్సులో మొత్తం 44 మంది ఉన్నారని, వీరిలో 38 మంది విద్యార్థులు కాగా 6 టీచర్లని తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు, 3 టీచర్లను రెస్క్యూ టీంలు రక్షించాయన్నారు. మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనుతిన్ చర్ణ విరకుల్ మాట్లాడుతూ మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించలేమని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా 25 మంది చనిపోయి ఉండొచ్చన్నారు. కాగా ఈ ప్రమాదంపై థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్ టార్న్ పినవత్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.